ప్రస్తుతం వార్తల్లో పదే పదే వినిపిస్తున్న పేరు ఉత్తర కొరియా. అసలు ఉత్తర కొరియా పరిస్థితులు ఏమిటి? ప్రతి ఒక్క దేశం మీదకి ఒంటి కాలి మీద వెళుతున్న ఈ దేశానికి అంత సత్తా ఉందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఇక కాన్సెప్ట్లోకి వెళ్లాల్సిందే. ఉత్తర కొరియా అసలు ఈ దేశానికి ఈ పేరే ఎందుకు పెట్టారు అనే అనుమానాలకు సమాధానం కూడా ఉంది మన దగ్గర. కొరియా అనే పేరుకు మూలం గోర్యో, దీనికి మూలం గొగుర్యో రాజ్యం. ఈ రాజ్యాన్ని మొదటిసారిగా సందర్శించిన పర్షియన్ వ్యాపారులు ఈ ప్రాంతాన్ని కోర్యో అని పిలిచారు. అది క్రమంగా కొరియాగా మారింది. గొగుర్యోను అధికంగా కొర్యో అని పిలిచేవారు. గొగుర్యో 5వ శతాబ్దం నుండి తన పేరును కోర్యోగా మార్చుకుంది కూడా. ఆధునిక కొరియా అనే మాట 17వ శతాబ్దం నుండి వాడుకలోకి వచ్చింది. 392లో గోర్యో పతనం తరువాత ఈ ప్రాంతానికి జోసయోన్ అధికార నామం అయ్యింది. అయినప్పటికీ అంతర్జాతీయంగా ఈ పేరుకు అంగీకారం లభించలేదు. కొత్త అధికార నామానికి పురాతన దేశం గోజోసయోన్ మూలం. 1897లో జోసయోన్ రాజవంశం జోసయోన్ పేరును మార్చి దిహాన్ జుగుక్ను నిర్ణయించింది. దిహాన్ అంటే గొప్ప హన్ అని అర్థం. ఇది సంహన్ అంటే 3 హన్లు అని అర్థం. అయినప్పటికీ దేశవ్యాప్తంగా కొరియన్లు తమ దేశాన్ని జోసయోన్ అని పిలిచేవారు. అందుకని అది ఎక్కువ రోజులు అధికార నామంగా నిలవబడలేదు. కొరియా జపాన్ పాలనలో ఉన్న సమయంలో హన్ మరియు జోసయోన్ పేర్లు రెండూ వాడుకలో ఉన్నాయి. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే కొరియన్ల పురాణ ఆధారంగా కొరియన్ చరిత్ర క్రీస్తు పూర్వం 2333లో డంగన్లో జోసయాన్ స్థాపనతో ఆరంభమైంది అని చెబుతారు. గోజోసియాన్ కొరియా ద్వీపకల్పం అంతటిని మరియు మంచూరియాలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునే వరకు విస్తరిస్తూనే ఉంది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో గోజోసియాన్ హన్ యుద్ధంలో విమన్ జోసయాన్ను హన్ చైనా ఓడించింది. తర్వాత క్రీస్తుపూర్వం 108లో 4వ హన్ రాజస్థానాలు ఏర్పాటు చేయబడ్డాయి. తరువాత శతాబ్దాలలో కొరియా ద్వీపకల్పంలోని ఉత్తర భూభాగం మీద చైనా ప్రభావం అధికమైంది. ఇక లెలాంగ్ రాజస్థానం గురించి చెప్పాల్సి వస్తే అది 4 శతాబ్దాల కాలం నిలిచి ఉంది. తర్వాత లెలాంగ్ను గాగుర్యో జయించిన చైనా హన్ రాజవంశంతో పలు పోరాటాలు జరిగిన తర్వాత గోజోసియాన్ పతనమై కొరియా ద్వీపకల్పంలో 3 రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇలా అనేక పోరాటాలు జరిగిన తర్వాత 1592 మరియు కొరియా మీద 1598లో జపాన్ దాడి చేసింది. జపాన్ సైన్యానికి తయోటోమి హిదేయోషి నాయకత్వం వహించాడు. కొరియన్ సైన్యం జపాన్ సైన్యాన్ని అడ్డుకున్నాయి. దీనికి చైనా మింగ్ సైన్యం మరియు రైటియస్ సైన్యం సహకారంతో అందించాయి. వరుస యుద్ధాల తర్వాత జపాన్ సైన్యం వెనుతిరిగింది. తర్వాత జపాన్ మింగ్ రాజ్యంతో శాంతి ఒప్పందం మీద సంతకం చేసింది. ఈ యుద్ధంలో అడ్మిరల్ ఈ సిన్ మరియు టర్టిల్ షిప్ అభివృద్ధి చేయబడింది. 1620 మరియు 1630 జోసయాన్ రెండవసారి మంచు దాడులతో సమస్యలను ఎదుర్కొన్నది. అది చివరికి చైనా వరకు విస్తరించింది. ఇక 2వ విడత మంచూరియన్ దాడుల తర్వాత జోసయాన్ రాజ్యంలో 2 శతాబ్దాల పాటు శాంతి నెలకొంది. ఆ తర్వాత కొరియాకు అసలు కష్టాలు వచ్చిపడ్డాయి. 1910 నుంచి 1945 మధ్య కాలంలో జోసయాన్ రాజవంశం పాలన తరువాత కాలం 19వ శతాబ్దంలో కొరియా ఒంటరి విధానం కారణంగా కొరియా హెర్మెత్ కింగ్డమ్గా వర్ణించబడింది. జోసయాన్ రాజవంశం తనను తానే పశ్చిమ సామ్రాజ్యవాదం నుండి రక్షించుకుంది. చివరికి ఒత్తిడి కారణంగా వ్యాపారం కొరకు అనుమతి ఇవ్వవలసిన పరిస్థితి ఎదురైంది. మొదటి సినో జపాన్ యుద్ధం మరియు రుస్సో జపానీస్ యుద్ధం తరువాత జపాన్ కొరియాను ఆక్రమించింది. పాన్ కొరియాను సాంప్రదాయపరంగా మరియు సంస్కృతి పరంగా అణచివేతకు గురి చేసింది. అంతేకాక ఆదాయాన్ని తన సొంత ప్రయోజనం కొరకు వాడుకుందట. 1919 మార్చి 1న దేశమంతటా జపాన్ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. ఉద్యమం అణచివేతలో 7,000 మంది మరణించారు. 1929లో దేశమంతటా విద్యార్థుల ఉద్యమం వంటి ఉద్యమాలు కొనసాగాయి. ఉద్యమాల ఫలితంగా దేశంలో 1931లో సైనిక పాలన విధించబడింది. 1937లో 2వ ప్రపంచ యుద్ధంలో భాగంగా రెండవసారి సోనో జపానీ యుద్ధం ఆరంభమైన తరువాత జపాన్ కొరియన్ సంస్కృతిని రూపుమాపడానికి ప్రయత్నించింది. జపాన్ ప్రభుత్వం కొరియన్లు తమ పేర్లను మార్చుకుని జపాన్ పేరుకు మారాలని కొరియన్ల మీద ఒత్తిడి చేసింది.
జపాన్ ప్రింటోలో ప్రార్థనలు చేయాలని ప్రజలు నిర్బంధించబడ్డారు. పాఠశాలలలో అయితే కొరియన్ భాషా బోధన మరియు కొరియా చరిత్ర బోధన సమూలంగా రద్దు చేయబడింది. కొరియన్ కళాఖండాలు ధ్వంసం చేయబడడం జరిగింది. అంతేకాక జపాన్కు తరలించబడడం కూడా సంభవించాయి. అడ్డగించిన గ్రూపులను లిబరేషన్ ఆర్మీ అని పిలువబడింది. ఇది సినో కొరియన్ సరిహద్దులో నిర్వహించబడ్డాయి. ఇవి జపాన్ సైన్యం మీద గొరిల్లా యుద్ధం చేశాయి. వీరిలో కొందరు చైనా మరియు సౌత్ ఈస్ట్ ఆసియా సంకీర్ణంలో చేరారు. వీరిలో గొరిల్లా నాయకుడు రెండవ రాజా సుంగ్ తర్వాత కొరియా నాయకుడయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కొరియన్లు జపాన్ సైన్యానికి సహకరించాలని ఒత్తిడి చేయబడింది. వేలాది మంది సైనికులు జపాన్ సైన్యంలో చేరారు. మొత్తం 2 లక్షల మహిళా సైనికులతో పలువురు కొరియన్లు ఉన్నారు. 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో కొరియన్ ద్వీపకల్పం 2 భాగాలుగా విభజించబడింది. ఉత్తర కొరియా ద్వీపకల్పాన్ని సోవియట్ యూనియన్ ఆక్రమించబడింది. దక్షిణ కొరియా ద్వీపకల్పాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆక్రమించబడింది. ఆరంభంలో 2 సమైక్యంగా చేయాలని ప్రయత్నించిన ఇరు ప్రాంతాల మధ్య ఉన్న విభేదాల కారణంగా ద్వీపకల్పం 2గా విభజించబడింది. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న ప్రాంతం అక్కడి ప్రజలు కొట్టుకోవడం అప్పుడప్పుడే మొదలుపెట్టారు అన్నట్లుగా 1950 జూన్ 25న ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియా మీద దండెత్తి వేగవంతంగా అత్యధిక భూభాగం ఆక్రమించింది. యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో యునైటెడ్ నేషన్ కమాండ్ ఫోర్స్ కలుగు చేసుకొని దక్షిణ కొరియాను రక్షించడానికి సహకరించి దురగతిలో ఉత్తర కొరియాలో ప్రవేశించింది. వారు చైనా సరిహద్దును సమీపించగానే చైనా సైన్యం ఉత్తర కొరియాకు సహాయంగా కలిశాయి. యుద్ధ పరిస్థితిలో తిరుగు మార్పు సంభవించింది. 1953 జూలై 27న కొరియన్ యుద్ధ విరమణ ఒప్పందంలో యుద్ధం ముగింపుకు వచ్చింది. తర్వాత ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా మధ్య సరిహద్దులు పునరుద్ధరించబడ్డాయి. యుద్ధంలో 1 మిలియన్ కంటే అధికంగా పౌరులు మరియు సైనికులు మరణించారు. యుద్ధ ఫలితంగా కొరియాలోని భవనాలు గణనీయంగా ధ్వంసమయ్యాయి. 1976లో పన్ముంజం వద్ద ఎక్సే హత్య చేయబడిన తరువాత ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం మొదలైంది. 1973లో అత్యంత రహస్యంగా ఉన్నత స్థాయిలో రెడ్ క్రాస్ కార్యాలయాలు ఆధ్వర్యంలో జరిగిన శాంతి ప్రయత్నాలు పన్ముంజం సంఘటనతో ముగింపుకు వచ్చాయి. అయినప్పటికీ 2 ప్రాంతాలు విడివిడిగా అంతర్జాతీయ సేవా సంస్థలతో కలిసి పనిచేయడానికి అంగీకరించాయి. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి 1992లో రెండవ కిమ్ సుంగ్ ఆరోగ్యం క్షీణించడం ఆరంభమైంది. కిమ్ జంగ్ ఇల్ క్రమంగా రాజ్యంలోని పాలనా బాధ్యతలు స్వీకరించాడు. 1994లో రెండవ కిమ్ సుంగ్ గుండెపోటుతో మరణించిన తరువాత కిమ్ కొత్త నాయకుడిగా బాధ్యత స్వీకరించి ఉత్తర కొరియాకు 3 సంవత్సరాల సంతాపం ప్రకటిస్తూ అణుబాంబు తయారీ పట్ల ఉత్తర కొరియా వైఖరిని 3 సంవత్సరాల అనంతరం వెలువరిస్తామని ప్రకటించాడు. యుఎస్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో ఉత్తర కొరియా అణుబాంబు తయారీ ప్రయత్నాలు నిలిపివేయబడ్డాయి. రెండవ కిమ్ జాంగ్ సొంగుం విధానం ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో యుఎస్ అధ్యక్షుడు బారక్ ఒబామా ఉత్తర కొరియాతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రతికూలంగా స్పందించాడు. 2010లో దక్షిణ కొరియా యుద్ధ నౌక మునిగిన తరువాత దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉద్రిక్తతలు అధికమయ్యాయి. డిసెంబర్ 17న ఉత్తర కొరియా సుప్రీం నాయకుడు కిమ్ జోంగ్ ఇల్ గుండెపోటుతో మరణించాడు. ఆయన చిన్న కుమారుడు కిమ్ జోంగ్ అన్ తర్వాత పాలకుడుగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఇతని పరిపాలనలోనే ఉత్తర కొరియా ఉంది. అయితే ఇప్పుడు ఉన్న కిమ్ జోంగ్ అన్ అంతటి క్రూరుడు లేడు అన్నది కొందరి వాదన. అతని తలపై ఉన్న అతని హెయిర్ స్టైల్ బాగాలేదు అని ఎవరో అన్నారని దేశం మొత్తం అదే హెయిర్ స్టైల్ ఫాలో అవ్వాలని షరతులు కూడా పెట్టారట అతను. ఇక స్కూల్స్ కాలేజీల విషయానికి వస్తే స్టూడెంట్స్ కూర్చునే చైర్స్కి బెంచులకు కూడా పన్ను కట్టాలట ఆ దేశంలో. ఇవే కాదండి, ఇంతకు మించిన క్రూరత్వం అతనిలో ఉంది అని చెబుతూ ఉంటారు. అంతకు మించి సొంత బంధువులను, సొంత మేనమామను, అతన్ని పెంచి పెద్దవాడిని చేసిన మేనమామ కుటుంబం మొత్తాన్ని కుక్కలతో కరిపించి చంపించేశాడు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అతని మీద. ఇవి మాత్రమే కాదు, ఇలాంటివి ఇంకా ఎన్నో సంఘటనలు అతను చేసినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. అవన్నీ తెలుసుకున్నాక, అవన్నీ సేకరించిన తర్వాత మరొక వీడియో పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. నేను అందిస్తున్న ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ కొట్టండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో, వాట్సాప్లలో అన్ని సోషల్ నెట్వర్క్స్లోనూ షేర్ చేయండి. ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ను కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్.